Hi, welcome all. This is Dr. Ankita. Welcome to Tia Clinics Hyderabad. మీకు ఎలాంటి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేదా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ విజిట్ టియా క్లినిక్స్ హైదరాబాద్. చాలా మంది చాలా విధంగా ప్రాబ్లం ఫేస్ అవుతారు, కానీ స్కిన్ కేర్ గురించి అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్ గురించి చాలా డిప్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాము. మనం డాక్టర్ అంకిత గారి దగ్గరికి వచ్చాము. మేడం ఏంటంటే చాలా ఈజీగా ఇది మన టియా క్లినిక్ ఎక్కడ ఉంది, దీని వల్ల ఏంటి యూజ్ అన్న విషయాలన్నీ మీకు డీటెయిల్ గా చెప్తారు. సో హాయ్ మ్యామ్. హాయ్ చిరు, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో రియల్లీ అంటే మా పబ్లిక్ అందరి క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ హెయిర్ ఫాల్ గురించి ఏంటి, క్లినిక్ ఏంటి, స్కిన్ కేర్ ఏంటి, అంటే దానికి ఎక్కువ అంటే దానికి ఎలా వెళ్ళాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి తెలియదు. మీరు ఒకవేళ చెప్తే మా పబ్లిక్ ఏం చెప్తారు, ఇది ఎక్కడ ఉంది, దీని నుంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్. ఓకే, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అంకిత. ఇది టియా క్లినిక్ హైదరాబాద్లో ఉంది అండ్ అడ్రస్ వచ్చేసి బేగంపేట్ రసూల్పురం మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది. సో అసలు ఈ క్లినిక్ ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ లేదంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటున్నాయి. ఓకే, ఒక చిన్న డౌట్ మ్యామ్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎలాంటివి, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి స్కిన్ రిలేటెడ్ ఐ మీన్? ఓకే, సో యాక్నే స్కార్స్ అవ్వనివ్వండి, యాక్నే అవ్వండి, ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం యాక్నే స్కార్స్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ కానీ. పిగ్మెంటేషన్ అదొకటి తెలుసు. సో పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ చాలానే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఇవి అన్నిటికీ ట్రీట్మెంట్ మన టియా క్లినిక్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. జాబ్ డిప్రెషన్, ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గర్ల్ఫ్రెండ్ ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్. సో అన్ని ప్రాబ్లమ్స్ కి, హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మన టియా క్లినిక్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, వచ్చిన తర్వాత మీరు ఎలా వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఇంకోటి మేము చిన్న డౌట్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వాటి వల్ల కూడా ఏమైనా హెయిర్ ప్రాబ్లం, అంటే ఫుడ్ వల్ల అంటారు కానీ స్మోక్, డ్రింక్ వీటికి? డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హెయిర్. స్పెషల్లీ అది చాలా మంది గమనించుకోరు, కానీ స్పెషల్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్లే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్. స్ట్రెస్సే కాకుండా, అంటే చాలా మంది మంచిగా ఫుడ్ తింటారు, మంచిగా స్లీప్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో వాళ్ళ దాంట్లో ఏంటది స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ, ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దర్ హెయిర్ ఫాల్. దాన్ని స్టాప్ చేయాలంటే ఇంకా ఈ షాంపూస్ వల్ల కూడా ఉంటది అంటారు. అవును, షాంపూస్ కూడా ప్రాపర్గా వాడు చాలా మంది సరిగ్గా హెయిర్ వాష్ కూడా చేసుకోరు. సో అవన్నీ ఒక్కసారి క్లినిక్కి విజిట్ అయితే క్లియర్గా స్కోప్ పెట్టి టెస్ట్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్స్ కన్సల్టేషన్కి వస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకోటి చాలా మంది క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడున్న 20-25 ఏజ్ 30 బిలోనే తొందరగా హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కి. వాళ్ళందరూ ఏం టెన్షన్ పడుతున్నారంటే ఇట్లా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా ఇలా వెళ్ళినా కానీ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని అనుకుంటారు. లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎవరికైతే ఆండ్రోజెనిక్ ఎలోపేషియా ఉందో, అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో బట్టతలు ఎవరికైతే ఉందో వాళ్ళ డోనర్ ఏరియా మనం చెక్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. డోనర్ ఏరియా అంటే ఇది రెసిపియంట్ ఏరియా, ఇది డోనర్ ఏరియా. సో మెయిన్ ఈ ఏరియా మనకి బాగుంది, హెల్దీగా ఉందంటే మనం హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే, అంటే మేము కొన్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాము ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అవన్నీ మీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతే ఎలా అని కొంతమందికి ఉంటది కామన్. దాన్ని మీరు ఎలా? హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి. హెయిర్ ఫాల్ అంటే దానికి ప్రతి ఇండివిజువల్ హెయిర్ కి ఒక సైకిల్ అంటూ ఉంటుంది. ఆ సైకిల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కొత్త హెయిర్ వస్తుంది, ఓల్డ్ హెయిర్